వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాలెంలో మామిడి మార్కెట్ను సందర్శించి రైతులను పరామర్శించనున్నారు. జగన్ రాక సందర్భంగా చిత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత పర్యటనల్లో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మంది నోటీసులు జారీ చేశామని చెప్పారు. కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభలాగా మార్చాలని చూస్తున్నారని తెలిపారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమేనని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. ర్యాలీలో రోడ్ షో నిషేధమన్నారు. హెలీప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నాము. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఏదైతే మీరు మార్కెట్ యాడ్ చూసారో రెగ్యులర్గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు. వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు. కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే, లార్జ్ స్కేల్లో తెచ్చారని తెలిస్తే మనం చూస్తున్నాం. ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఉంది. ఏదైతే మామిడి రైతులను పరామర్శించబోతున్నారు ఆయన. కాకపోతే గతంలో ఏదైతే రెంటపాళ్ళ విషయం చూసిన తర్వాత ఈసారి అయితే స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నారు పోలీసులు. లిమిటెడ్ గా వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. రోడ్ షోలకు పర్మిషన్ లేదంటూ చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. లాస్ట్ టైం కూడా ఇదే విధానం చెప్పారు. ఆయనతో పాటు ఇంకొక 5 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తామని. కానీ దాన్ని పక్కన పెట్టి వెళ్ళినటువంటి సిచ్యువేషన్, ఆ తర్వాత 3 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇప్పుడు కూడా ఇదే విధానం పాటించబోతుందా వైసీపీ? లేదంటే ఏదైతే పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, కొన్ని కండిషన్స్ అప్లై అంటూ చెప్పారు, దాన్ని పాటిస్తూ ఉంటారా? హెలిప్యాడ్ దగ్గర కావచ్చు, లేదంటే రోడ్ షో నిషేధం అని చెప్పారు. వీటన్నింటిని కూడా పాటించి ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ ఆయిష. ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. బంగారుపాలెంలో మార్కెట్ యార్డును సందర్శించి రైతులను పరామర్శించనున్నారు. బెంగళూరు నుంచి ఈరోజు 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల ప్రాంతంలో బంగారుపాలెంలోని కొత్తపల్లెలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు జగన్ చేరుకుంటారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం 11:30 మార్కెట్ యార్డ్ చేరి అక్కడ రైతులను పరామర్శిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. అయితే ఇక జగన్ పర్యటన మొత్తం కూడా ఆంక్షల మధ్య కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన పర్యటన ఈ మధ్య కాలంలో చేసిన దాంట్లో జరిగిన కొన్ని ఘటనలు, కొంతమంది చనిపోయిన దృష్ట్యా ఈసారి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అడుగున కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే జగన్ వచ్చేందుకు హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే మార్కెట్ యార్డులో పరామర్శకు వెళ్ళినప్పుడు అక్కడ 500 మందికి మాత్రమే జగన్ తో పాటు వెళ్లాల్సిందిగా కూడా అనుమతులు ఇచ్చారు. అయితే తొలి వైసీపీ నేతలు 10,000 మంది కావాలని అడిగినా కూడా అంతా కుదరదు, కేవలం 500కి మాత్రం అనుమతిస్తామని చెప్పి ఎస్పీ మణికంఠ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు, రోడ్ షోలకు కూడా అనుమతులు ఉండవని కూడా పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ఎక్కడైనా జన సమీకరణ చేసినా, ఆటోలు, ఇతర వాహనాలను తరలించినా కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఎస్పీ కఠినంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా కూడా అక్కడ పహారా చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా దాదాపు 1000 మంది అదనపు బలగాలను కూడా రప్పించి బంగారుపాలెం, చిత్తూరు పరిసరాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. 20 కిలోమీటర్ల ముందే కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడైనా జనాన్ని తరలిస్తున్నారా అనే కోణంలో కూడా నిన్న రాత్రి నుంచే కూడా పోలీసులు చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు పోలీసుల ఆంక్షల పైన వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. కేవలం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఏదైతే కూటమి నేతలు చెప్పినట్టు వింటున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసు ఆంక్షల మధ్య వైఎస్ జగన్ పర్యటన ఈ రోజు బంగారుపాలెంలో కొనసాగనుందని చెప్పొచ్చు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదు, గత కొంతకాలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఈ నేపథ్యంలో మామిడి రైతులకు భరోసా కల్పించేందుకే కూడా యాత్ర చేపడుతున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. దీంతో జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గాని,
అలాగే జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గాని, ఇతర నాయకులు రోజా గాని, ఇతర నాయకులందరూ కూడా ప్రస్తుతం ఏర్పాట్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా కొనసాగుతుందన్న ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో పర్యటన ప్రస్తుతం ఎలా జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికీ నిన్న రాత్రి నుంచి కూడా చాలా మంది వైసీపీ నాయకులు కూడా పోలీసులు నోటీసులు పంపించడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ లో ఉన్న అక్కడ ఉన్న 113 మంది వ్యాపారులకు కూడా పోలీసులు నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జగన్ ఫ్లెక్సీలు బంగారుపాలెంలో ఏర్పాటు చేసిన ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయో వాటన్నిటిని కూడా జేసీ పోలీసులు తొలగించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటన అయితే ఉత్కంఠభరిత వాతావరణం మధ్య కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి చూద్దాం, ఏదైతే పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలతో ఈ రోజు వైఎస్ జగన్ పర్యటన ఉంటుందా, లేదంటే గతంలో రెంటపాళ్ళ పర్యటన మనం చూసాం, ఆ విధంగా ఏదైనా జన సమీకరణ చేసే ప్రయత్నం జరుగుతుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. అప్డేట్స్ కూడా మనం ఫోకస్ చేద్దాం. ముఖ్యమంత్రి గారి బంగారుపాలెం పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కేవలం 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి కేవలము అక్కడికి ఎక్కువ మంది పోయి అక్కడ ఏదైనా జరగాని సంఘటన జరగడము, తొక్కిసలాట జరగడం లాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నందున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అక్కడ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలు జరిగిన యెడల సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పై అధికారులు తెలియజేయడం జరిగింది. గౌరవ